పూర్వం ఉజ్జయిని నగరాన్ని ధీమంతుడనే రాజు పాలించేవాడు. ఆయనకు మహారాజులకు ఉండవలసిన అష్టైశ్వర్యాలు ఉండేవి. ఒకనాడు ధీమంతుడి వద్దకు ఒక జోగి వచ్చాడు. జోగిని చూసి రాజు, నీకు ఏం కావాలి అని అడిగాడు. మహారాజా, నా దగ్గర ఒక ఇనపలోట, ఒక కర్ర ఉన్నాయి. వాటిని తమకు అమ్మి డబ్బు తీసుకుపోదామని వచ్చాను అన్నాడు జోగి. ఎంతకు అమ్ముతావు అన్నాడు రాజు. వాటిని తీసుకొని 1,00,000 రూపాయలు ఇయ్యండి అన్నాడు జోగి. రాజు వెనక ముందు ఆలోచించకుండా, మంత్రులు మొదలైన వారు వద్దంటున్నా వినిపించుకోకుండా జోగికి 1,00,000 రూపాయలు ఇప్పించి ఆ 2 వస్తువులు తన భాండారంలో పెట్టించాడు. ఆ రాత్రి ధీమంతుడు పడుకోగానే ఆయనకు ఒక కల వచ్చింది. ఒక స్త్రీ సమస్త ఆభరణాలు ధరించి రాజభవనంలో నుంచి బయటికి వెళ్ళిపోతుండడం రాజు చూశాడు. ఎవరు నీవు అని ఆయన ఆమెను అడిగాడు. నేను ధనలక్ష్మిని అన్నదామె. ఎందుకు వెళ్ళిపోతున్నావు అని రాజు అడిగాడు. 1,00,000 రూపాయలు ఇచ్చి ఒక జోగి దగ్గర ఎందుకు పనికిరాని ఇనపలోట, కర్ర కొని నన్ను అవమానించావు. నీ ఇంట ఒక క్షణం కూడా ఉండను అన్నది ధనలక్ష్మి. ఆవశ్యం వెళ్ళు అన్నాడు రాజు నిర్లక్ష్యంగా. 2వ జామున రాజుకు కలలో మరొక స్త్రీ బయటికి వెళ్ళిపోతూ కనిపించింది. ఆమె ఒడ్డు పొడుగు ఉండి మంచి యవనంలో ఉన్నది. ఎవరు నీవు అన్నాడు రాజు. నేను బలలక్ష్మిని అన్నదామె. ఏం పోతున్నావు అన్నాడు రాజు. నిన్ను ధనలక్ష్మి విడిచింది. ఇక నన్ను ఎంతకాలం దక్కించుకోగలవు? నేను వెళ్ళిపోతున్నాను అన్నది బలలక్ష్మి. వెళ్ళు అన్నాడు రాజు నిశ్చింతగా. మళ్ళీ 3వ జామున రాజుకు కలలో ఒక వృద్ధురాలు కనిపించింది. ఆమె కూడా రాజసౌధం నుంచి వెళ్ళిపోతున్నది. ఆమె తల నెరిసి ఉన్నది, కానీ ఆమె ముఖం కలకలలాడుతున్నది. ఎవరు నీవు అన్నాడు రాజు. నేను జ్ఞానలక్ష్మిని అన్నదామె. ఏం పోతున్నావు అన్నాడు రాజు. ధనలక్ష్మి, బలలక్ష్మి పోయాక నాకిక్కడ ఏం చోటున్నది? నేను కూడా వెళ్ళిపోతున్నాను అన్నది జ్ఞానలక్ష్మి. అవశ్యం వెళ్ళు అన్నాడు రాజు నిబ్బరంగా. తిరిగి 4వ జామున రాజుకు కలలో ఒక దేవతా స్త్రీ లాంటిది రాజసౌధం వదిలి వెళ్ళిపోతూ కనిపించింది. నీవెవరు అని రాజు అడిగాడు. నేను ధైర్యలక్ష్మిని అన్నదామె. రాజు ఆమె దారికి అడ్డు నిలిచి, నువ్వు ఎందుకు వెళ్ళిపోతున్నావు అని అడిగాడు. అందరూ నిన్ను వదిలి వెళ్ళిపోతున్నారు, నేను మాత్రం ఇంకా నీ వద్ద ఎందుకు అన్నది ధైర్యలక్ష్మి. రాజు చప్పున ఆమె చెయ్యి పట్టుకొని, నువ్వు వెళ్ళడానికి వీలు లేదు. నీ అండ చూసుకునే మిగిలిన లక్ష్ములు వెళ్ళిపోతున్నా నేను లక్ష్య పెట్టలేదు. నువ్వుంటే నాకు చాలు అన్నాడు. ధైర్యలక్ష్మి నవ్వి, సరే అయితే నేను నీ దగ్గరే ఉండిపోతాన్లే అన్నది. రాజు సంతోషంతో నిద్రలేచాడు.